దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనాన్ని 31వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం చదువుకుందాం. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చదివిన ఈ మాట మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. దేవుని బిడ్డలారా, చదివిన వాక్య భాగంలో ఒక స్త్రీ గురించి రాయబడింది. స్త్రీని గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని. యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్తుంది వాక్యం. అంటే గౌరవించబడును, ఘనత నొందును, కీర్తి నొందును, పొగడబడును అని అర్థం. యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, సమాజంలో గౌరవించబడుతుంది, సమాజంలో కీర్తించబడుతుంది, సమాజంలో. దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీలు గౌరవించబడతారు, ఖ్యాతి నొందుతారు, గొప్ప చేయబడతారు, ఆశీర్వదించబడతారు, కొనియాడబడతారు. ఏ స్త్రీలు చెప్పండి? ఏ స్త్రీలు? ఏ స్త్రీలమ్మా? ఎవరో ఒకరు కానీ అంటారా? ఏ స్త్రీలు? దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీలు. కొంతమంది ఏమనుకుంటారంటే అందంగా ఉన్న స్త్రీలు గౌరవించబడతారు సమాజంలో, సౌందర్యంగా ఉన్న స్త్రీలు గౌరవించబడతారు, అందం ఉంటే సౌందర్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అని అనుకుంటారండి. అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి నన్ను పొగడతారు అందరూ అని అనుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్తుంది వాక్యం. అందము సౌందర్యం కానీ ఒక స్త్రీకి ఉందంటే ఆ స్త్రీకి లేనిపోని బాధలేకన, ఆ స్త్రీకి ఉండే బాధలు ఇంకెవరికి ఉండవు. అట్లనే మనం అందంగా ఉండకూడదని కాదు, అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి స్త్రీ ఘనత కలగదు. అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి ఒక ఆడమనిషికి విలువ రాదు. అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి వెనకబడే వాళ్ళు ఎక్కువ అవుతారు, కానీ సమస్యలు ఎక్కువ అవుతాయి, కానీ విలువ ఘనత కలగదు. కానీ యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ అయితే సమాజంలో ప్రపంచంలో కొనియాడబడుతుంది, గౌరవించబడుతుంది, ఘనత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గౌనుల దగ్గర ఆమెను గురించి మాట్లాడుకుంటారంట. గౌనుల దగ్గర అంటే ఒక ఊరిలో రచ్చబండ దగ్గర కూర్చున్నా, 10 మంది కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నా, ఒక 5 మంది ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నా ఖచ్చితంగా ఈమె గురించి మాట్లాడుకుంటారు. ఎవరామె? అందంగా ఉండేమే, భయభక్తి కలిగినామే. అందంగా ఉండేమే, భయభక్తి కలిగి ఉండేమే. ఏం చెప్పట్లా మీరు? నువ్వే అనుకో, నువ్వే చెప్పుకోనట్టు చూస్తున్నారు. అందంగా ఉండేం కాదు, దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ. అట్లాగానే అందంగా ఉండే తప్పని కాదు బిడ్డలారా. దేవుడిచ్చిన అందం, దేవుడిచ్చిన సౌందర్యం మనకు మంచిది. అయితే అందాన్ని బట్టి కొంతమంది అందాన్ని బట్టి గర్విస్తుంటారు. అద్దాల దగ్గర గంటల సేపు దోతా ఉంటారు. అద్దాల దగ్గర గంటల సేపు పూసి 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 అద్దాన్ని వదిలిపెట్టరు అంతే. అద్దం లేకపోతే చిన్న అద్దం కొనుక్కొని దానికి అంకితం అయిపోతారు. ఇక ఆ మచ్చ ఈ మచ్చ పోస్తూ ఉంటారు. వాటిని బట్టి కాదు మన ఘనత కలిగేది, అందాలను బట్టి సౌందర్యాలను బట్టి కాదు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాను బట్టి. ఇంకో మాట చెప్పాలంటే బిడ్డలారా, ఒక కుటుంబం అభివృద్ధి పొందాలంటే, ఒక కుటుంబం సమాజంలో దీవించబడాలంటే, ఒక కుటుంబం ఆ ఊరిలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే, అదేవిధంగా ఒక కుటుంబం ద్వారా దేవుని శక్తిని లోకానికి చూపించాలంటే, చెప్పండి, ఒక కుటుంబం లోకంలో దీవించబడాలన్నా, ఒక కుటుంబం సమాజంలో ఘనత నొందాలన్నా, దేవుని మహిమని దేవుని ప్రభావాన్ని లోకానికి ఒక కుటుంబం ద్వారా చూపాలన్నా, ఆ కుటుంబంలో నిలవవలసిన ఒక పాత్ర ఆ కుటుంబంలో ఉన్న యజమానురాలు లేదా ఆ కుటుంబంలో ఉన్న భార్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అనండి. హల్లెలూయా అనరా? సాల్లెలూయా అనరా? చెప్పు. ఒక ఇంటికి పేరు రావాలంటే ఊరిలో ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? భర్త భార్య. మీరు ఎక్కడ చూస్తున్నారంటే ఆడవాళ్ళు ఏంది తేడా కొడుతుంది, మనకేది పెడుతున్నట్టున్నాడా ఈరోజా? కనకరాజు బయటికి రా, వేసుకున్నాను బయటికి రా, కనకరాజు రా బయటికి. ఏందో ఈరోజు మాకు మళ్ళీ మాకు పెట్టాడు గుడి,
స్త్రీ అన్నాడు ఏంది? అవును మీకే. ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకుంటామో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆమేనండి. మిమ్మల్ని గురించి కాదు. ఎవరి గురించి? యెహోవా యందు, దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో ఈరోజు దేవుడు మాకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. స్త్రీలారా, మీరు ఖచ్చితంగా ఆమెను ఫాలో అవ్వాలి ఈ రోజు నుంచి. ఆమె ఎవరామె? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీని మీరు ఫాలో అవ్వాలి ఈ రోజు నుంచి. ఆమె ఎలాగ బతికితే ఆమె ఎక్కడ ఉంటుంది? సామెత గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె సామెత గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న ఆమెను మన అందరూ ఫాలో అయితే, లేదా స్త్రీలు ఫాలో అయితే కుటుంబాలు వృద్ధి నొందుతాయి. మన ఊరిలో మన ఇంటికి విలువ రావాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? మనోహర్ అన్న ఇంటికి విలువ రావాలంటే పరిపూర్ణక చేతిలో ఉంటుంది. యాకోబు అన్న కుటుంబానికి విలువ కలగాలంటే రాహేలక చేతిలో ఉంటుంది అని నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. మూర్ఖురాలైతే తన చేతులతోనే తన ఇల్లునే ఓడబెరికేసుకుంటుందని బైబిలే రాయబడింది. బైబిల్లోనే లోక ఇంటికి విలువ రావాలంటే ఎవరి చేతుల్లో ఉంది? సుబ్బరామమ్మ కాదు. ఎవరి చేతిలో? కెతురమ్మ చేతిలో ఉంది. నా ఇంటికి విలువ రావాలంటే శ్రీ రెవరెండ్ డాక్టర్ మీ మమ్మీ చేతిలో ఉంటుంది, మీ ఆత్మీయ తల్లి చేతిలో ఉంటుంది. ఎవరైనా దేవుడు స్త్రీ మీద బాధ్యతని పెట్టాడు, స్త్రీ మీద బరువును మోపాడు. ఎందుకో పురుషుల్ని చెప్పలా ఇక్కడ, ఏయ్ జ్ఞానవంతుడా నువ్వే ఇల్లు కట్టుకో అని చెప్పలా మనకి. మనం పొద్దున లేస్తే ఏ పనికి పోదామా, ఏ పక్కకు పోదామా, ఏం సంపాదించుకొచ్చుకుందామా, ఊరంతా తిరిగి ఎక్కడో దగ్గర కొట్టుకొచ్చుకొని పిల్లలకు భోజనం, భార్యకి భోజనం పెట్టుకుందా సరిపోయింది మన జీవితం. ఇంట్లో కూర్చొని తెస్తే ఇంట్లో కూర్చొని అన్నీ లెక్క చూసుకోవాల్సింది, ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏది చేయాలా, ఈ నా ఇల్లు పైకి రావాలంటే ఏం చేయాలని ఆలోచించి జ్ఞానయుక్తంగా నిలబడాల్సింది ఎవరో తెలుసా? స్త్రీ. కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో ఘనత పొందాలన్నా, దేవుని ప్రభావం లోకానికి చూపాలన్నా, దేవుని ప్రభావం లోకానికి కనబడాలన్నా మన కుటుంబం ద్వారా, దేవునిని మన లోకానికి చూపించాలన్నా మన కుటుంబం ద్వారా, ఇంట్లో ఉన్న భార్య గట్టిగా ప్రభు కోసం నిలబడాలి, ఆడపిల్ల ప్రభు కోసం నిలబడాలి, స్త్రీ భార్య నిలబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి ఒక స్త్రీని ఎవరైనా పొగిడితే అది కొద్ది కాలమే. ఆ అమ్మాయి అందంగా ఉన్నంత కాలమే. పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగి ముక్కు మీద గీత పడింది అనుకో, ఇంకా మనిషిని మర్చిపోతారు. ఏం బాగుందరా అని బాగున్నప్పుడే అంటారు. పొరపాటున ఏదన్నా ముఖం మీద మచ్చలు పడ్డాయంటే ఆ మనిషిని పడుచుకోరు. అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి కొంతకాలమే పొగడతారు. కానీ బిడ్డారా, ఆ అందాన్ని కూడా మంచి దృష్టితో పొగడరు. అందాన్ని చూసి పొగిడే వాళ్ళు స్త్రీలని చెడు దృష్టితో చూస్తూ పొగడతారు. అందం ఉన్నంత కాలమే చెడు దృష్టితో కొనియాడతారు. అందుకే సౌందర్యం, అందం మోసకరం, వ్యర్థం అని చెప్తుంది. అయితే స్త్రీకి ఘనత రావాల్సింది, స్త్రీకి విలువ రావాల్సింది అందము ద్వారా, సౌందర్యం ద్వారా కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం ద్వారా స్త్రీకి నిజంగా సమాజంలో ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే నిజమైన ఘనత, నిజమైన మంచి పేరు, నిజమైన పొగడత, నిజమైన కీర్తి సమాజంలో, మందిరంలో, కుటుంబంలో కలుగుతుంది స్త్రీకి. ఇక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకసారి మీ జీవితాల గురించి ఆలోచించండి. ఒకసారి అమ్మా నువ్వు ఎవరని నేను అడిగితే, దేవుడు, నేను కాదులే, దేవుడు ఒకవేళ ఎవరమ్మా నువ్వు అని అడిగితే, నాయనా నేను 24 గంటలు మా ఆయన్ని తిట్టే భార్యని, ఆడమనిషి అని చెప్తావా? లేకపోతే నీ యందు భయభక్తులు కలిగిన స్త్రీని ప్రభువా అని చెప్తావా? నీవెవరవమ్మా? దేవుని యందు భయభక్తులు నీకున్నాయా? అట్టటి ఏమో నాకు తెలియదు సార్, అట్టటి చెప్పాకండి ప్రభువా అట్టటి ఏమో నాకు తెలియదు అనకూడదు. దేవుని యందు భయము, దేవుని యందు భక్తి ఉండాలి మనకి. దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీలు కుటుంబాలని కట్టుకుంటారు, కుటుంబాలని నిలబెట్టుకుంటారు, కుటుంబాలని వృద్ధిలోకి తెచ్చుకుంటారు, కుటుంబాలకి ఘనత కలుగుతుంది, కుటుంబంలో సమాధానం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. కొంతమంది స్త్రీలు కుటుంబాలని యేసు రక్తమే జయమిగిన ఏంది, కొంతమంది స్త్రీల వల్ల కుటుంబాలు అవుట్.
కనికరమ్మా, నీకు అర్థమైంది కదా తల్లి, ఇంకా దాని అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దామ్మా, బయటికి రా బయటికి రా, చెప్తలే. అర్థమైంది కదా. కొంతమంది స్త్రీలు తమ కుటుంబాల్ని నాశనం చేసేసుకుంటారు. నువ్వు కుటుంబాన్ని కట్టుకునే స్త్రీవా, కుటుంబాన్ని కూల్చుకునే స్త్రీవా? సార్ అట్టయితే వాక్య విరుద్ధ ఆడవాళ్ళకైనా మేమంతా ఫ్రీగా రెస్ట్ తీసుకోవచ్చా, మేము నిద్రపోవచ్చా అంటే స్త్రీకే కాదు పురుషుడికి కూడా భక్తి ఉండాలా వద్దా చెప్పండి. ఆడవాళ్ళు ఒక్కరే కష్టపడితే చాలా మన ఇష్ట ప్రకారంగా బాగా ఫుల్గా దాగి పీకల కాడికి, సార్ చెప్పింది నీ గురించే ఈరోజు, నేను ఎట్టయినా తాగొచ్చంట, నువ్వు మాత్రం వేగుండో అని నేను తాగొస్తా, నేను ఇష్ట ప్రకారం ఉంటా, నువ్వు ఒక్కదానివే ఉండనే దానికి. హలో, అందరూ ఉండాల, పురుషులు ఉండాలి, స్త్రీలు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ పురుషులు ఉన్న ఇల్లులు ఇంకా ఘనంగా దీవించబడతాయి. కానీ ఇంట్లో బాధ్యత తీసుకోవాల్సింది భార్య, యజమానురాలు వల్లే ఒక ఇల్లు దీవించబడద్ది. బిడ్డరా, ముందుకు వెళదాం. మనం మూలవాక్యులు ఏమని తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, ఘనపరచబడుతుంది, గొప్ప చేయబడుతుంది అని ఉంది. అంటే అందము సౌందర్యము ఇవ్వలేని ఘనత స్త్రీకి దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులు ఇస్తాయి. ఒక స్త్రీకి అందము సౌందర్యము ఇవ్వలేనంత కీర్తి, ఖ్యాతి, ఘనత దేవుని యందలి భయభక్తులు ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఈరోజు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఆడవారైనా మగవారైనా బతకాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రశ్న నన్ను మీరు అడగచ్చు, సార్ నేను దేవుడి కోసం బతకను, నాకు ఇష్టం లేదు దేవుడి కోసం భయము భక్తి తలకాయ తోక, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు బతకతా, ఏమి ఇబ్బంది ఏంది అని అన్నావు అనుకో, ఏమి ఇబ్బందిలే, మొత్తం కూలిపోతాయి, మొత్తం ఊడిపోతాయి, చాప్టరే క్లోజ్ అయిపోతే సమాజంలో అసలు నీ ఇంటి పేరు కూడా వినపడకుండా నలుగురిలో కలిసిపోతాం. అంతే, నలుగురిలో కలిసిపోతాం. నలుగురిలో ఆ తర్వాత ఏంది? నలుగురిలో మాట్లాడలే, నలుగురిలో చెప్పరా, గుంపులో ఆ మాటలు మనం అనకూడదులే సార్, ఆ మాటలు మనం అనకూడదు. మనం ఏదో పేర్లు పెట్టుకున్నాం, గుంపులో నలుగురిలో నతానియేలు, గుంపులో గ్లోరీ, అది గుంపులో గ్లోరీ, నలుగురిలో నతానియేలు. నారాయణ అని మనం అనకూడదు అనుకుంటాం, కానీ నారాయణ అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? అసలు మనంతా కాపీ కొట్టేసారు వాళ్ళు. అసలు మన దగ్గర మన పదాలు నలుగురిలో నారాయణ అనే పదానికి అర్థం ఏంటంటే నరావతారంలో వచ్చిన వాడు అని అర్థం. నారాయణ అంటే నరావతారంలో వచ్చిన వాడు ఎవరు తల్లి? నరావతారంలో వచ్చిందే నరునిగా ఏతెంచి ఒక మనిషిగా, దేవుడు మనిషిగా మారి మానవుడిగా భూమి మీదకి వచ్చినవాడు ఎవరు? మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు సిసలైన నారాయణుడు మన యేసయ్య. ఆమేన్ అన్నాడు గట్టిగా. తెలియక మనం అనకూడదు, చీచి అనుకున్నాం, కానీ ఇప్పుడు దొరికిన అర్థాలు మనకి. గోవిందం కూడా తీసుకొని వస్తా, దానికి కూడా ఉంది, నిదానంగా తీసుకొని వస్తా. అన్నీ మనకే కాపీ, వాళ్ళు మనల్ని కాపీ అంటారు మామూలుగా. రైట్, చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోతే నీ ఇల్లు కూలిపోద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోతే సమాజంలో మంచి పేరు ఉండదు. యెహోవా యందు భయభక్తులు ఉండకపోతే నీ ఇంటి పేరు చెప్పి దూషిస్తారు, అందరూ అవమాన పాలైపోతాం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడద్ది. ఓ చెల్లిలా, ఓ అక్క, ఓ అమ్మ, ఓ తల్లి, అన్నా, మనందరం విందాం ఈరోజు. అసలు దేవుని ఎడల భయభక్తులు అంటే ఏంది మీకు చెప్తా. అసలు భయం అంటే ఏంది, భక్తి అంటే ఏంది మీకు అర్థం అవ్వాలా. భయం అంటే ఏంది, భక్తి అంటే ఏంది, బాగా వినండి బిడ్డలారా. మొదట మనము భక్తి అంటే ఏందో నేర్చుకుందాం. చెప్తా కొన్ని మాటలు మీకు. భక్తి అంటే ఏంటి? దేవుని ఎడల ఒక స్త్రీకి భక్తి ఉంది అంటే ఆ స్త్రీ ఎలా నడుచుకుంటుంది? లేమ్మా, మాయం అయిపోయింది, నెట్టిపోయింది, లేమ్మా. ఒక స్త్రీకి దేవుని ఎడల భక్తి ఉంది అంటే ఆ స్త్రీ ఎలా ఉంటుంది? మరి అక్క సార్ నాలాగా ఉంటా సార్ అంటావా? దేవుని ఎడల ఒక స్త్రీకి భక్తి ఉంది అంటే ఆ స్త్రీ ఎలా ఉంటుంది తెలుసా? కెతురమ్మా ఉండవా తెల రావాలా బయటికి, ఏమన్నా వేరుగా ఉంటే రావాలా. ఒక స్త్రీకి దేవుని ఎడల భక్తి ఉంది అంటే ఆ స్త్రీ ఎలా ఉంటుంది తెలుసా? నెంబర్ 1, మారు మనసు పొంది. ఏ మనసు పొంది? మారు మనసు పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. అంటే మన లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు దేవుని చేత పట్టబడి యేసయ్యని దేవుని అంగీకరించి పాపం వదిలిపెట్టి మనసు మార్చుకొని
బిడ్డలారా, యేసుక్రీస్తు నా దేవుడిని అంగీకరించి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత, అంటే ఆల్రెడీ మనం అందరం బాప్తిస్మాలు తీసుకున్నాం, ఆల్రెడీ సంఘంలో మనం అందరూ చేరిపోయి ఉన్నాం. ఇంతవరకు అందరూ నెరవేరిపోయి ఉంది. బాప్తిస్మాలు తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇంకా బాప్తిస్మాలు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా తీసుకోండి. ఎందుకంటే యేసయ్య రావడం లేట్ అవ్వచ్చు, కానీ మనం రావడం మాత్రం లేట్ లేదు. ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు వెళ్ళిపోవాలా. పొయ్యే లోపల కానీ బాప్తిస్మం లేదా, గెట్ అవుట్, నువ్వెవరో నాకు తెలియదని చెప్పేస్తాడు. ఆ తర్వాత పరలోకాన్ని దూరం నుంచి చూసుకుని ఏడ్చుకోవడే తప్ప, అమ్మా ఓ స్త్రీ రేపురా అన్నారంట పాత రోజుల్లో. ఓ స్త్రీ రేపురా, దయ్యాలు కనపడుతున్నాయని. రేపు కాదు, ఈరోజే, టైం లేదు మనకి, నువ్వు బాప్తిస్మం తీసుకోవాలా. యేసయ్యని రక్షగా అంగీకరించి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత, భక్తి అంటే సంఘంలో చేర్చబడిన తర్వాత ఆనాటి నుండి వారి మనసులో, బాగానండి, ఇప్పుడు మనందరమే ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని మందిరంలో చేరామో ఆ రోజు నుంచి మన మనసులో దేవునికే మొదటి స్థానం ఇస్తే అది భక్తి. బాప్తిస్మం తీసుకొని మందిరంలోకి వచ్చిన రోజు నుంచి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? త్వరగా చెప్పండి. ఆరాక రూతమ్మ చెప్తా, ఎవరికి ఇవ్వాలి మొదటి స్థానం? సుబ్బారావుకే. మొదటి స్థానం దేవునికి. నాయన పేరేం పేరమ్మా? యాకోబు కదా. యాకోబు కదా మొదటి స్థానం ఇవ్వాల్సింది దేవుడికి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, మందిరంలో చేరిన తర్వాత, స్త్రీలారా పురుషులారా, మనం అందరం మన జీవితంలో మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలా. దేవుడి తర్వాతే దేవుడి తర్వాతే ఎవరైనా. మొదట ఎవరా? మొదట డబ్బులు పడాలా? చెప్పు, ఎవరు మొదట యేసయ్య. మొదట డబ్బులు ఈ ఓట్ల కాలంలో ఇచ్చినారు. మొదట డబ్బులు ఆ చర్చి కూడా వద్దు నాకు. ఆ మొదట డబ్బులు, ఓట్లు డబ్బులు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తారు పాస్టరా? నువ్వు ఆపవయ్యా నీ వాక్యాన్ని. ఈ చర్చి వాక్యాలు ఎప్పుడు ఉండే, ఓట్లకు మాత్రం ఆ టైంలోనే డబ్బులు ఇస్తారు. ఓట్లకు డబ్బులు ఇచ్చేటప్పుడే పట్టేయాలా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, సంఘంలో చేరిన తర్వాత, ఇక జీవితంలో మొట్టమొదటి స్థానం మరణించేదాకా ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు యేసయ్యకి ఇక్కడ డబ్బుకి ఇస్తున్నావంటే నువ్వు భక్తిపరురాలు కాదు. నువ్వు ఓ అక్క, చెల్లిలా, తమ్ముడా, అన్నా, నువ్వైనా నేనైనా దేవుని అంగీకరించిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత మనం మొదటి స్థానం డబ్బుకి ఇస్తే మనం క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నాం, కానీ మనం భక్తిపరులం కాదు. కానీ భక్తిపరురాలని స్త్రీ దేవునికి మొదటి స్థానం ఇస్తుంది. దేవుని కొరకు లోకాన్ని వదిలేస్తారు పూర్తిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండారా లేరా? చేతులెత్తి, రెండు చేతులెత్తి చెప్పించేస్తా మీకు చేత. చెప్పండి, ఉండారా లేరా? ఉంటే అడిలో చెప్పండి గట్టిగా. చెప్పండి ఇంకోసారి గట్టిగా. దేవుని ఎడల భక్తి అంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుని ఎడల భక్తి మనకు ఉందంటే లోకాన్ని పూర్తిగా వదిలేయాలి. లోకంగా మనకు సంబంధం లేదు. ఇక లోకాన్ని, లోకాశల్ని వదిలొచ్చేసాం మనం. ఇక లోకంతో మనకు పని లేదు. భక్తి పరులు ఏం చేస్తారంటే శరీర కోరికెళ్ళి చంపుకుంటారు. పరిపూర్ణక మనదాలు పైకి లేదు. పరిపూర్ణక నా మాటను నేర్పించు. ఇదిగో శరీర కోరికల్ని చంపుకుంటారు. భక్తి పరురాలని స్త్రీ శరీర ఇచ్చల్ని చంపుకుంటుంది. అంటే శరీరం కోరుకుంటా ఉంటుంది, అది చేయి, ఇది చేయి, కొత్త చీరలు కొనుక్కో, అప్పులు చేయి, ఇంటి చుట్టూ అప్పులు పెట్టుకో, అంత తిట్టించుకో, మీ ఆయన తెచ్చే డబ్బు అంతా చెప్పకుండా ఎక్కడ ఖర్చు పెట్టేయి, అది చేయి, ఇది చేయి, సిటీలే, వాటిలే అని నీకు రకరకాలుగా. ఇంకా యవన వయసులో ఉండేవాళ్ళు అయితే మీ ఆయన ఏం బాగుండు, వాళ్ళ ఆయన చూడు, వీళ్ళ ఆయన చూడు, వాళ్ళ ఆయన చూడు అని ఏవేవో చెప్తా ఉంటుంది శరీరం మనకి. యెహోవా యందు భక్తి కలిగిన స్త్రీ శరీర ఇచ్చలు చంపుకుంటుంది, శరీర కోరికలు చంపుకుంటుంది. నా మాట అర్థమని అమ్మా. ఒకటి, లోకంలో మొట్టమొదటి స్థానం. ఇక మీదట బాప్తిసం పొంది మందిరంలో చేరిన తర్వాత నుంచి మొదటి స్థానం దేవునికి. రెండోది, లోకాన్ని పూర్తిగా వదిలేస్తారు. మూడోది, శరీర ఇచ్చలు చంపేసుకుంటారు. నాలుగోది, పాత దురలవాట్లు. బాప్తిసం పొందక ముందు ఏ అలవాట్లు అయితే ఉంటాయో ఆ అలవాట్లని
ఆ దురలవాటుల్ని దేవుని కోసం సిలివేసేస్తారంతే. ఆ కోరికల్ని సిలివేస్తారు. వాటిల్ని ఇంకా పాత అలవాట్లలోకి వెళ్ళటం ఇష్టం లేక ఆ పాత అలవాట్లని సిలువ కొట్టేస్తారు. బిడ్డలారా, దేవుని కోసం పాత అలవాటు దురలవాటు సిలువేసి ఆ రోజు నుంచి సంఘాన్ని సేవకుణ్ణి అమితంగా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటలు మీకు అర్థం కాల, వినకపోతే అర్థం కాదు, ఇంటే అర్థం అవుతుంది. నేను వదిలిపెట్టాల్సిన 3 చెప్పా. 1, ఈ లోకంలో రక్షించబడిన విశ్వాసకి, భక్తిపరురాలైన విశ్వాసకి, భక్తిపరుడైన విశ్వాసకి లోకంలో మొదటి స్థానం ఇక మీదట ఎవరికే? దేవుడికే ఇవ్వాలి. 2, లోకాన్ని పూర్తిగా వదిలేయాలి. 3, శరీర కోరికలను చంపేసుకోవాలి. 4, పాత అలవాట్లని పాత కోరికల్ని సిలువేసేయాలి దేవుని కోసం. అయిపోయిందా? ఇప్పుడు ప్రభువు మందిరంలోకి వస్తే ఈ భక్తి పరులు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి, సంఘాన్ని, సేవకుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమిస్తారు మొదటగా, ఆ తర్వాత సంఘాన్ని ప్రేమిస్తారు, ఆ తర్వాత సేవకుణ్ణి ప్రేమిస్తారు. ఎవరి వీళ్ళ? భక్తి లేనివాళ్ళ, భక్తి ఉండేవాళ్ళ? భక్తి లేనివాళ్ళ, భక్తి ఉండేవాళ్ళ? కర్ర తెచ్చి కనికరాజు, నాకు కర్ర తెచ్చి, కనికరాజు కర్ర తెచ్చి, కూతుర్లు మాట్లాడట్లా, దొరికిపోయాం మేమన్నాడు. చూస్తున్నారు. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బిడ్డలారా, మీకు చెప్పడమే నా బాధ్యత, చెప్పడమే, అనుసరించి నడుచుకోవటం మీ బాధ్యత. దేవుని కొరకు భక్తి కలిగిన పురుషుడైనా స్త్రీ అయినా లోకాన్ని, లోకచ్చల్ని, లోక శరీరాశను సిలువేసి చంపేసి సంఘాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, సేవకుడిని ప్రేమిస్తారు. నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉందా? నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే పని అయితే మందిరంకి ఎప్పుడు వస్తావు? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే పని అయితే ఆదివారం అన్నా ప్రభు కోసం రావా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే పని అయితే ఎంత ముందు వస్తావు, ఎంత పరిగెత్తి వస్తావు? బిడ్డ, ఆలోచించుకో. నిజంగా నీకు దేవుని మీద ప్రేమ ఉందా లేదా? భక్తి కలిగిన స్త్రీ దేవుణ్ణి ప్రేమిస్తుంది, సంఘాన్ని కూడా ప్రేమిస్తుంది, మందిరాన్ని ప్రేమిస్తుంది, సేవకులను ప్రేమిస్తుంది. అమితంగా, మామూలు కాదు, అమితంగా ప్రేమిస్తారు. ఒకప్పుడు డబ్బు మీద ఉన్న ప్రేమ ఇప్పుడు దేవుడి మీద తిరిగిపోద్ది. ఒకప్పుడు బట్టల మీద ఉన్న ప్రేమ ఇప్పుడు దేవుడి మీద తిరిగిపోద్ది. ఒకప్పుడు బంగారం మీద ఉన్న ప్రేమ ఇప్పుడు దేవుడి మీద తిరిగిపోద్ది. వాళ్ళ జీవితం అంతా దేవుడి మీదే, దేవుని మీదే, దేవుని మీదే. కూతురు నా సిరీస్ చూస్తుంది. ఇట్లా అరవద్దని చెప్పాను డాడీ నీకు నేను లైవ్లో అని. ఏం చేద్దాం, నా వల్ల కాదు. ముత్తుకూరుకు వస్తే ఆత్మ ఆవరిచ్చేస్తుంది నన్ను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నెల్లూరులో అన్న కంట్రోల్ చేస్తాను కానీ అదిగో లాక్కు తెల్ల లాక్కు. ఏకబన్నా ఏడాగా ఏకబన్నా మనమా ఎక్కడాగావు చెప్పు. ఏకబన్నా ఎక్కడాగావా? బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి, మందిర్లో చేరిన నాటి నుండి లోకాన్ని, లోక ఇచ్చల్ని, శరీర కోరికల్ని చంపి సిలువేసి మొట్టమొదటి స్థానం ప్రభువుకిచ్చి సంఘాన్ని, దైవజనుణ్ణి, ఏమంటే దేవుణ్ణి అన్నిటికంటే ముఖ్యంగా అమితంగా ప్రేమిస్తారు, అమితంగా ఇష్టపడతారు దేవుడిని. ఇక లోకం మీద, డబ్బు మీద, వెండి బంగారాల మీద, బట్టల మీద, ఇక వేటి మీద కోరుకుండదు వీళ్ళకి. దేవుని మీదే ప్రేమ, దేవుని మీదే ప్రేమ. ఇంకో మాట చెప్పమంటారా? ఈ లోకంలో వారికి ఉన్న ఒకే ఒక బంధుత్వం సంఘమే. వాళ్ళ పాత బంధువుల్ని, వాళ్ళ రక్త మొత్తం వదిలేస్తారు దేవుడి కోసం. నేను ఎవరి గురించి చెప్తున్నాను? భక్తి కలిగిన స్త్రీ గురించి చెప్తున్నా. వారి సొంత బంధువులు, రక్త సంబంధం మొత్తం వదిలేసి ప్రభువులోకి వచ్చిన తర్వాత వీళ్ళ బంధువులు ఎవరో తెలుసా? మందిరంలో ఉండేవాళ్ళే. మందిరంలో ఉన్న దేవుని రక్తంలో కడగబడ్డ విశ్వాసులే వీళ్ళ బంధువులు, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెలు వీళ్ళే. సంఘాన్ని, సంఘంలో ఉన్న విశ్వాసుల్ని బంధువులుగా ప్రేమిస్తారు. వీళ్ళకున్న ఒకే ఒక బంధుత్వం సంఘమే. అమ్మ, నేను మీ గురించి చెప్పట్లా, భక్తి కలిగిన స్త్రీ గురించి చెప్తున్నా, భక్తి కలిగిన పురుషుడు గురించి చెప్తున్నా. అహరోను ఎప్పుడైతే మనం ప్రభు రక్తంలో కడగబడి సంఘంలో చేరామో ఇక ఆ బంధువులు పోయారు. ఇక మన బంధువులు ఎవరు? ఇప్పుడు సంఘంలో ఉన్న దేవుని పెట్టలే మన బంధువులు. మనందరం ఒక కుటుంబం అయిపోయాం, రక్త సంబంధం అన్నదమ్ముళ్ళు అయిపోయాం. దేవుని భక్తి కలిగిన వాళ్ళు సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ప్రేమిస్తారు. అట్లాగా వారి బంధువులు, విశ్వాసులు, వారి తల్లిదండ్రులు, దైవజనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు ఎవరు? దైవజనులు. అంటే వాళ్ళు ఎంచుకుంటారు అన్నమాట. నా కడుపును పుట్టిన, నన్ను కన్న నా తల్లిదండ్రుల కంటే, నన్ను పెంచుతున్న నా తల్లిదండ్రులు, దైవజనులు నాకు శ్రేష్టమైన వాళ్ళు, నాకు ముఖ్యం. నాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు వీళ్ళు, ఆత్మీయ తల్లిదండ్రులు వీళ్ళు అని అదొక రకమైన ప్రేమ, అదొక మెంటలు. చూసిన వాళ్ళంతా ఏమంటారు తెలుసా? అమ్మాయి, మీ బంధువులందరికీ పిలుస్తామంటే బంధువులు పెట్టుకోకుండా బంధువులు వదిలేసి పాస్టర్, చర్చి, విశ్వాసం అంటే నువ్వు అసలు ఉండాలా? అంత ఎక్కువ కూడా దేవుడి మీద. మమ్మల్ని అందరం బాగొట్టుకుంటావా? రేపు చచ్చిపోతే ఎవరు వస్తారు నీకు అంటుంటారు వాళ్ళు. కానీ ఇవేమంటుందంటే, మీరు వస్తారులేన్నా, కానీ మేము
నేను ప్రభువులో కడగబడిన తర్వాత, నేను ప్రభువుతో అంటుకట్టబడిన తర్వాత, నేను దేవునిలో చేరిన తర్వాత, నా ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇక నా బంధువులైనా తల్లిదండ్రులైనా సంఘమే, దైవజనులే. ఇట్లాంటి మనసు మీకుందా? లూదియమ్మ, లూదియమ్మ, షబాష్ షబాష్ లూదియమ్మ. ఇట్లాంటి మనసు మీకుందా? నిజంగా ఇప్పుడు ఈ మైండ్ మీకుందా? బిడ్డ ఆలోచించుకోకసారి. నీ మనసును అడుగు చెప్పేస్తా, నీ మనస్సును అడుగు చెప్తుంది నీకు. వారికి ఉన్న ఒకే ఒక బంధుత్వం, సంఘం. ఈ విధంగా లోకంలో నుండి వేరై, పాపంలో నుండి పూర్తిగా వేరై, సంఘముతో కలిసి సంఘములోనే జీవిస్తూ దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడమే భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘముతో కలిసి సంఘములోనే ఉండి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడమే భక్తి. ఇది భక్తి అంటే. ఈ భక్తి ఉందా మనలో? భక్తి ఉందా? ఇప్పుడే చెప్పండి బిడ్డలారా, ఉందా భక్తి? హల్లెలూయా, స్తోత్రం. నాకు తెలియదు, ఇక్కడ మీకు తెలియదు, నాకు తెలియదు. ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ ఆశీర్వదించబడుతుంది. దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ వల్ల సమాజంలో దేవునికి మహిమ వస్తుంది, కుటుంబానికి ఘనత కలుగుతుంది. ఆమెను గురించి ఊరంతా పొగడతారు, ఆమెను గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఎవరామె? ఇదిగో లోకాన్ని, లోకాశల్ని మొత్తాన్ని విసర్జించి సిలివేసి నడుము కట్టుకొని, అన్నిటికంటే ముఖ్యంగా మొదటి స్థానం దేవుడికి ఇచ్చి, సంఘాన్ని ప్రేమించి, దేవుడిని ప్రేమించి, దైవజనులు ప్రేమించి, సంఘాన్ని బంధువులుగా ఎంచుకొని, సేవకులు తల్లిదండ్రులుగా ఎంచుకొని, సంఘంలోనే ఉండి సంఘంతోనే కలిసి పరిశుద్ధంగా యేసు కొరకు బ్రతకడమే భక్తి. ఇంతకు మించి ఏదైనా రక్తి, అంతకు మించి ఏదైనా బిడ్డలారా ఇంక భక్తి కాదు బిడ్డలారా. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెంతకంటే చెప్పేవాడు ప్రపంచంలోనే లేడు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అది భక్తి అంటే. ఇప్పుడు భయం చెప్తా. భయం అంటే ఏంది? భయం అంటే ఏం సార్? భయమే కదా. అదే ఏ భయం? దేవుని భయం. బిడ్డలారా, మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత దేవుని కోసం భక్తిగా జీవిస్తుంటాం. బిడ్డలారా, ఖచ్చితంగా మనకు భక్తి లేదని చెప్పకూడదు. భక్తి ఉంది కాబట్టి మీరు మందిరికి వచ్చారు, భక్తి ఉంది కాబట్టి క్రమంగా వస్తున్నారు, భక్తి ఉంది కాబట్టి ప్రార్థన చేసుకుంటారు, భక్తి ఉంది కాబట్టి లోకంలో శరీరాశని విసర్జించారు, సినిమాలో వెళ్ళడం లేదు, లోకాశలో చూడటం లేదు, ప్రభు కోసం నిలబడ్డారు, భక్తి ఉంది కాబట్టి. కానీ కొంతమందిలో భయం ఉండదు. భయం లేకపోవడం వల్ల మళ్ళా పడిపోతుంటారు. భయం లేకపోతేనే మళ్ళీ మన పాపంలో పడిపోతాం. ఆ భయం ఎలాగో తెలుసా? చెప్తాను, అది కూడా చెప్తాను నేనండి. దేవుని కొరకు భక్తి జీవితాన్ని మనం సాధన చేస్తున్నప్పుడు, దేవుని కోసం భక్తి జీవితాన్ని మనం సాధన చేస్తున్నప్పుడు మన మీదకి శరీరము, లోకము, సాతాను మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ముగ్గురు శత్రువులు మనకి. భక్తి పరులకి ముగ్గురు శత్రువులు: శరీరం, లోకం, సాతాను. ఈ ముగ్గురు శత్రువులు మనల్ని దాడి చేస్తూ ఉంటాయి మన మీద. అటువంటి సమయాలలో ఒక్కోసారి కాలు జారి తిరిగి మరలా పాత పాపాల్లో పడిపోయే అవకాశం కలగతాదన్నమాట. ఈ ముగ్గురు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో తెలిసి తెలియకుండా కాలు జారి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు భక్తి పరుల గుండెల్లో కలగాల్సిన మనసు ఏంటో తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆమె నన్ను గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుడు నన్ను చెప్పండి, దేవుడు నన్ను చూస్తున్నాడా చూడలేదా? అక్క, దేవుడు మనల్ని చూస్తున్నాడా చూడలేదా? ఇక్కడ దేవుడు ఎవరిని చూడట్లేదో వాళ్ళు చేతులు ఎత్తండి. నన్ను దేవుడు చూడట్లేదు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నన్ను దేవుడు చూడట్లేదు అంటే ఎత్తరా? ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. అదే రావాలి మన మైండ్లోకి. పాపంలో పడిపోయే టైము, పడిపోతున్నప్పుడు, జారిపోతున్నాడు, మన మనసులో ఏం రావాలంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడిని నేను బాధపరచకూడదు, ఈ విధంగా నేను ఆయనకి విరోధంగా పాపం చేస్తే ఆయన బాధపరిచిన వాడిని అవుతాను, ఈ పాపము నన్ను ఆయనకి శత్రువుగా మారుస్తుంది, నేను నా దేవునికి విరోధిని అయిపోతాను. ఈ మనసు రావాలి మనకి. రేపు తీర్పులోకి వచ్చినప్పుడు, ప్రభు నన్ను తీర్పును నిలబెట్టినప్పుడు, నేను చేసిన ఈ క్రియల గురించి ఖచ్చితంగా లెక్క చెప్పాలా. నేను చేసే ప్రతి పాపాన్ని గురించి ప్రభువుకు లెక్క చెప్పాలా. కాబట్టి నేను మరలా పడిపోతే నా దేవుడిని మరలా నేను సిలువేసిన వాడిని అవుతా. ఒకసారి సిలువేశారు ఆయన్ని, మరలానే పాపం చేసి ఆయన సిలువేయటం ఏంటి? అమ్మో, నేను మరలా పాపంలో పడిపోతే శాపము, పాపానికి జీతము నేను ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ పాపంలో పడకూడదు, నా ప్రభువుని ఏడిపించకూడదు, నా దేవుడిని బాధ పెట్టకూడదు, ఆయన నన్ను చూస్తున్నాడు, నేను లెక్క చెప్పాలి. అమ్మో, ఒకవేళ పాపంలో పడి పాపంలోనే జీవించి పాపంలోనే చచ్చిపోతే రేపు తీర్పులో నిలబడిన తర్వాత నన్ను ప్రభు తీసుకుని వెళ్ళి అగ్ని గంధకములతో మండే గుండంలో పడేస్తాడు. కాబట్టి ఈ భూలోకంలో నేను జీవిస్తున్న ఈ జీవితంలో
నన్ను ఎన్నిసార్లు పాపం వచ్చి పలకరించిన పొర్రపాటున నా దేవుణ్ణి బాధ పెట్టి నా పాపంలో పడకూడదు, నా దేవుణ్ణి బాధ పెట్టకూడదు. అమ్మో నేను నరకానికి వెళ్ళిపోతానేమో, అమ్మో నన్ను అగ్నిగుండంలో పడాసాడేమో, నాకు పరలోకం కావాలి, ఈ పాపం వద్దు నాయనా, అయ్యా ప్రభువా అనే మనసు ఉందే, ఈ మనసునే, ఈ భయాన్ని ఏమంటారంటే దేవుని భయం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ భయం ఇదే? పాస్టర్ భయమా, దేవుని భయమా? కొంతమంది దేవుడు భయపడరా లెక్క పాస్టర్కి భయపడతారు. మే సారస్ మే సారస్ టీవీ ఆపా సార్ వస్తున్నాడా, వచ్చేస్తున్నాడు ఆయన, ఈ మనిషి వచ్చేస్తున్నాడు నాయన ఇంటికి, ఆపేయ్ టీవీ ఆపేయ్. పాపం పాస్టర్లకు భయపడతారు, కొంతమంది పెద్దవాళ్ళకి భయపడతారు, ఆత్మీయులకు భయపడతారు. పాస్టర్ నిన్నేం చేయలేడు, ఆత్మీయులు నిన్నేం చేయలేరు, వాళ్ళ కళ్ళతో చూసినా కూడా నిన్నేమనకుండా నవ్వతా పోతారక్క. కానీ రేపు ప్రభు దగ్గర నిలబడితే తప్పించుకుంటావా? ఏం లెక్క చెప్పాలి మనం ప్రభుకి? అంటే దీని అర్థం ఏంటంటే, ఈరోజు మందిరంలో ఉన్న చాలామంది అక్కలు కానీ, చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ, నేనైనా నువ్వైనా ఎన్నిసార్లు పడిపోతున్నాం అంటే మనం ఎందుకు పడిపోతున్నాం తెలుసా? మనకు భయం లేదు. దేవుని భయం లేదు కాబట్టి మనం పాపంలో పడిపోతున్నామన్నా. దేవుని భయం లేదు కాబట్టి, దైవ భయం లేదు కాబట్టి మనం ఊరకే పడిపోతున్నాం. అట్లా నువ్వు పడితే నష్టం దేవుడికి కాదు, నష్టం మనకే. ఈ దైవ భయం మనకు లేదు కాబట్టి ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి మనం రాలేకపోతున్నాం. ఈ భయం మనకు లేదు కాబట్టి మన ఇళ్లలో ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయి. ఈ భయం లేదు కాబట్టి లోకస్తుల స్నేహం ఎక్కువైపోయింది ఈ మధ్య. ఈ భయం లేదు కాబట్టి దేవునికి, భక్తికి, మందిరానికి దూరంగా జరిగిపోయావు. ఈ భయం లేదు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. ఈ భయం లేదు కాబట్టి సేవకుల మీద నిందల మోపుతా తిరుగుతున్నావు. ఈ భయం లేదు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బిడ్డ, అందుకే ప్రభు ఈరోజు చెప్తున్నాడు, దేవుని భయం మన గుండెల్లో నివసించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పోతీఫర్ ఇంట్లో పనిచేస్తున్న యోసేపు దగ్గరికి స్త్రీ వచ్చింది. ఆ ఇంటి యజమానురాలు వచ్చి, పాపం చేద్దురా నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పింది ఆ మనిషి. అప్పుడు యోసేపు గారు ఏమన్నారో తెలుసా? అమ్మా, నేను గనక ఇంత గొప్ప దుష్కార్యము కానీ చేస్తే దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకున్నవాడిని అవుతా. నేను ఈ దోషం చేస్తే నేను ప్రభువు శత్రువు అయిపోతానా, దేవుని శత్రువు అయిపోతా. నాకు వద్దమ్మా అని ఆమె మాట వినలేదు, ఆమె మాట పట్టించుకోలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని భయం ఉన్నవాళ్ళు పాపంలో పడరు. దేవుని భయం లేకపోతేనే మనం పడిపోతాం. చిన్నదైనా పెద్దదైనా నువ్వు పడిపోతున్నావంటే చెల్లిలా, నీకు దైవ భయం లేదు. ఎప్పుడైతే నీకు దైవ భయం లేదో నువ్వు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండలేవు. ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండలేవో కుటుంబం అవమాన పాలైపోద్ది, సమాజంలో విలువ ఉండదు, అందరూ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారు, దేవునికి మహిమ ఉండదు, దేవునికి అవమానం వస్తుంది, అసలు నీ వల్ల ప్రభు ఖ్యాతి కీర్తి ఉండదు. అందుకే ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గణపరచబడుతుంది, కీర్తించబడుతుంది, పొగడబడుతుంది. గౌనుల దగ్గర, ఊరు మధ్యలో, రచ్చబండల దగ్గర ఆమె గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. మనం కూడా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు, పలానా అక్క చాలా మంచి ఆమె, ఎవరి జోలికి పోదు, అసలు బయటికి కూడా రాదాక, ప్రార్థన అంటూ ఉంటుంది. దేవుళ్ళు బాగుంటారమ్మ వాళ్ళ, ఆమె దేవుళ్ళకి బాగముందు అట్లా నోరు ఎక్కువ ఉండేది, కానీ ఆ ప్రభువులో పోయింది చాలా మారిపోయింది బాగా. అసలు ఎవరి జోలికి పోదు, అది ఏం అసలు బయటికి కూడా రావట్లేదు, అది ప్రార్థన అనుకుంటూ ఉంటారు, ప్రార్థన అనుకుంటూ ఉంటారు అని కొందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా నీ గురించి నా గురించి మాట్లాడుకోవాలి, చెల్లా. ప్రభు నీతో మాట్లాడుతాడు ఈరోజు. అమ్మా, కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు, కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి రెండు ఉండవు, భక్తి ఉండదు, భయం ఉండదు. ఈ బిడ్డకి భర్త అన్నా భయం లేదు, దేవుడు అన్నా భయం లేదు. భర్త అంటే భయపడిన మనిషికి దేవుడు అన్నా కూడా భయం ఉండదు. ఇదే గుర్తు. భర్తను లెక్క చేయకుండా మాట్లాడుతుంటారు కొంతమంది, భర్తను లెక్క చేయకుండా మాట్లాడుతుంటారు. అసలు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో వచ్చే వారం చెప్తాను మీకు నేను. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా? ఆమెను తలుచుకుంటేనే మంచిగా మాట్లాడతారు ఆమె గురించి.
బిడ్డ నువ్వు అలా మారాలి కదా. చాలామంది ఉన్నారు నమ్మకంగా ఉండేవాళ్ళు, ఇంకా నమ్మకంలోకి రావాలి, ఇంకా లోతుల్లోకి రావాలి. దేవుని భయం అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనేది దేవుని భయం అంటే. దేవుని భయం అంటే నేను దేవుని శత్రువుని అయిపోతానేమో అని భయం, నా దేవుడికి లెక్క చెప్పాలి అని భయం, అమ్మో నేను ఇబ్బంది చేసిన పాపలు ఉండిపోతే నరకాగ్నిలో నన్ను వేసేస్తాడని భయం, నా ప్రభు నా కోసం కార్చిన సిలువ రక్తాన్ని నేను నిష్ఫలం చేసేస్తానేమోనని భయం. ఆ భయం ఉంటే పొర్రపాటును కూడా ఇక నువ్వు లోకంలో పడే ప్రసక్తే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు షద్రక మెషక అబేద్నెగోల్ని పంది మాంసం తినమన్నారు రాజుగారి కోటలో. ఏ కోట అదే? బబులోను రాజనగరులో రాజు తినే భోజనం. రాజుగారు అడవి పంది మాంసం తినడం బాగా. ఆ బబులోను కోటలో 40 పందులు కోసారు వేసినామలు. 40 పందులు కోసి బాగా వేయించి ఫ్రై కూర మొత్తం తెచ్చి పెట్టారు. ఈ యవనస్తులు పోయి చూశారు ఆ కూరని, ఇంతలో తల కనపడుతుంది, పంది తల. వాళ్ళకి గ్రంథంలో ఏమో తెలుసా, యూదులకి ఏముంటుందో తెలుసా, పందిని తింటే కాదు, పందిని ముడితేనే శాపం వస్తుంది, పంది తాకితేనే శాపం వాళ్ళకి, పందిని తాకితేనే శాపం. ఆ మాట గుర్తొచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒకటి తినేసి అపవిత్రం అయిపోవాలా, లేదా నిలబడి ఉద్యోగం పోగొట్టుకుని బయటికి పోవాలా. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తిన్నారా తినలేదా? పరిపూర్ణక తిన్నారా తినలేదా? పంది మాంసం బలి తిన్నారు కదా, అందరం తిన్నాం. తిన్నారా? కొంతమంది తినేవాళ్ళు ఉంటారమ్మా, తినేదానికి మనకు దేవుడు చాలా ఇచ్చున్నాడు, అదే తినాల్సిన అవసరంలే అనుకోండి. చిన్న జంతువుల్ని పెద్ద జంతువులు ఏం తినొద్దు, కొన్ని జాలు మనకి కొంతవరకే తిందాం, ఉన్నాయని చెప్పి అన్నీ తిన్నారంటే ఇక రామే హల్లెలూయా. చైనా వాళ్ళలాగా ఈగలు కూడా తినేస్తారంట, లాస్ట్కి ఈగల ఫ్రై. మన ఇళ్లలో కనపడి ఈగలు కూడా ఫ్రై అంట. బొద్దింకలను కూడా తినేస్తున్నారు వాళ్ళు. అసలు జనాభా ఎక్కువైపోయి ఏమో ఒక మాంసాలు దొరక్క కుక్కల్ని వదలట్లా, నక్కల్ని వదలట్లా, పిల్లులను వదలట్లా, పందులు మొత్తం. మనకు ఆ బాధ లేకుండా దేవుడు కోళ్ళని చేపలు తినే కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఆపేయండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా 10 రోజులు మాకు ఆకుకూరల భోజనం పెట్టండి, ఆ ద్రాక్ష రసం ఆ మందు వద్దు, మాకు నీళ్ళు ఇవ్వండి చాలు. 10 రోజులు మాంసం తిన్న వాళ్ళకి పక్కన పెట్టండి, మమ్మల్ని ఒక పక్కన పెట్టండి. వాళ్ళ ముఖాలు మా ముఖాలు చూడండి. మేము కనుక వాళ్ళకంటే నీరసంగా ఉన్నామా, తర్వాత మీరు చెప్పండి మేము వింటాం. ఒకవేళ వాళ్ళకంటే మా ముఖాలే బాగుంటే ఈ 3 సంవత్సరాలు మాకు ఆకుకూరలు కాయగూరలు భోజనమే పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 రోజులు పరీక్ష జరిగింది. 10 రోజుల తర్వాత మాంసం తిన్న ముఖాల కంటే ఆకుకూరలు తిన్న ముఖాలే సౌందర్యంగా కళగా ఉన్నాయి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అంటే వాళ్ళ ఉద్యోగం కంటే, రాజనగరంలో ఉద్యోగం కంటే, డబ్బు కంటే, హోదా కంటే, ఆస్తుల కంటే వాళ్ళకి దేవుని వాక్యమే ముఖ్యం. ఆమేన్ చెప్పండి. వాళ్ళ తీర్మానాలే ముఖ్యం. వాళ్ళు దేవుని దృష్టిలో అపవిత్రపరచబడకూడదు. వాళ్ళు భోజనం తినే భయం, నేను దీన్ని తింటే నా దేవుని దృష్టిలో అపవిత్రుని అయిపోతా, నా ప్రభుని బాధ పెడతా, నాకు వద్దు. ఏదా భయం మనలో? ఏదమ్మా భయమా? అమ్మా ఏదమ్మా భయమా? ఎంత బాగా నిద్రపోతున్నావు అన్నావు చెల్లిలా, ఎంత బాగున్నావు చెల్లెమ్మనమా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడతారు. నీకు భక్తి తక్కువైపోయింది చెల్లిలా, అక్క నువ్వు మరలా సర్దిద్దుకోవాలి. అమ్మా భక్తి కనుమరుగైపోయింది నీలో, నువ్వు మరలా మార్చుకోవాలా. నీలో భయం తగ్గిపోయింది చెల్లిలా, నువ్వు మరలా ప్రభు దృష్టిలో భయపడాలి. ఒకప్పుడు దేవుని కోసం నమ్మకంగా బతికావు, ఒకప్పుడు మందిరాలకు ముందు పరిగెత్తావు, ఒకప్పుడు రోషంగా ప్రార్థన చేసావు, ఒకప్పుడు కుటుంబ ప్రార్థన జరిగాయి, ఒకప్పుడు నువ్వు నీ భర్త నీ పిల్లలు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా పోయింది. వాళ్ళు మానేసారా, నువ్వు మానేసావు. వాళ్ళకి లేని నాకెందుకు అనుకుంటున్నావు? వాళ్ళని ఏళ్ళని చూసి భక్తి నేర్చుకుంటున్నావు. వాళ్ళని ఏళ్ళని కాదు బిడ్డ, దేవుని వాక్యం చూసి భక్తి నేర్చుకో. ప్రభు కోసం నిలబడాలి మనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు గౌరవించబడతారు, గణపరచబడతారు, కొనియాడబడతారు. ఊరిలో వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. వారి కుటుంబాలు, వారి పిల్లలు దీవించబడతారు యేసు నామములో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లోతు భార్య ఉంది బైబిల్లో. లోతు భార్య ఏమైపోయింది? సొదొమ గొమొర్రాల్ని. అక్క ఆపేస్తా, మరి అక్క ప్రార్థన చేసేస్తా. అమ్మా 2 నిమిషాలు టైం ఇండి, నాకు ఆపేస్తున్నా. 2 నిమిషాలే, ఇంక నేను చెప్పమన్నా కూడా చెప్పను. 2 నిమిషాలే. అమ్మా ఇంతలా ఎండలో ఏసీలాగా ఉందంటే మీకు ఏమనుకోవాలి? ఏసీ పెడితే నా మాట ఎవరంటారు? కనికరాజు
ఇంతలో సెగలోనే అంటున్నారంటే ఇంక ఏసీలు పెడితే నా మాట ఎవరంటారు తల్లా? అందుకే ఆ ఏసీ వెనకపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముందుకొచ్చి ఏసీ వెనకపోయింది. అదిగో ఆశతో పెట్టుకున్న 2 పాయింట్లు, 2 పెట్టుకుందాంలే అని పెట్టుకుని వెనకే పోయినాయి. అమ్మా, ఈ ఏసీలు పెట్టే లోపల వెనక స్థలం కూడా కొనేటట్టున్నాం మనం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ 2 కానీ పెట్టే చల్లగా మీకు పెడితే ఇప్పుడు అన్నా నా మాట అట్టని అంటున్నారు. ఆ రోజు శుభ్రం కళ్ళు మూసుకొని అని పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను. సరే, కష్టపడి వచ్చారులే, బాగా రెస్ట్ తీసుకోండి. ఇంక 2 నిమిషాల తర్వాత వదిలేస్తాను, ఇంటికి పోయి అన్నం తినేసి రెస్ట్ తీసుకోండి. బిడ్డ ముగిద్దాం. లోతు భార్య భక్తి కలిగిన అబ్రహాం ఇంట్లో పెరిగింది. భక్తి కలిగిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి ఇంట్లో పెరిగింది. అబ్రహాం గారితో కలిసి జీవించింది, శారమ్మతో కలిసి జీవించింది. కానీ ఆమెకు ఎందుకు భక్తి అలవాటు పడలేదు. ఆమె భక్తిని అలవాటు చేసుకోలేదు, ప్రార్థనా జీవితం అలవాటు చేసుకోవాలా. కొంతవరకు వారితో ఉన్నంతకాలం బాగా భక్తిలో ఉండింది. ఎప్పుడైతే ఈ ప్రార్థనా పరులకు దూరం వెళ్ళిపోయారో, సొంతగా వెళ్ళిపోయారో, సొదొమ గొమొర్రా దగ్గర గుడారం వేసుకున్నారో, ఇక ఆ మనుషుల మధ్యలో ఉండి ప్రార్థన మర్చిపోయింది, భక్తి మర్చిపోయింది, దేవుణ్ణి మర్చిపోయింది, లోకంతో కలిసిపోయింది. అందుకే కదా దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్తే వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది కొండ మీద. ఆ ఉప్పు స్తంభం నేటికి కూడా అలాగే ఉంది. అక్క, నువ్వు ఇంత వాక్యం విన్నా కూడా నువ్వు అలాగే ఇంకా లోకం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఒకనొక రోజు మన విధేయత, మన పాపమే మనల్ని ఉప్పు స్తంభాలుగా నరకానికి అప్పచెప్పేస్తుంది. భయం ఉండాలి చెల్లిలా, అక్క, భయం ఉండాలి నీకు. దేవునితో మాట్లాడుతున్న భక్తిని పెంపొందించుకో దేవుని కోసం. లోకానికి పూర్తిగా వేరైపో. సంఘాన్ని ప్రేమించు, సేవకుల్ని ప్రేమించు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమించి ఈ లోకంలో దేవునికి మొదటి స్థానమి. నీ బంధువులు, రక్త సంబంధికులు, నీ తోడబుట్టిన వాళ్ళు కాదు, సంఘంలో ఉన్నవాళ్ళు నీ బంధువులు, సంఘంలో ఉన్న దైవజనులు నీ తల్లిదండ్రులుగా ఎంచుకొని లోకానికి పూర్తిగా వేరే సంఘంతో కలిసి సంఘంలోనే జీవించి పరిశుద్ధంగా బ్రతికితే అది భక్తి. నా దేవుడు చూస్తున్నాడు, లెక్క చెప్పాలి. నరకంలో వేయబడతానేమో, నా ప్రభువుని బాధపరుస్తానేమో, ఆయన రక్తాన్ని వ్యర్థం చేస్తానేమోనని పాపము చూసి భయపడటం దేవుని భయం. ఈ 2 నీ జీవితంలో మెండుగా ఉంటే మరణం వరకు పడిపోకుండా సాగిపోతాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆ